హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము కరెంటు బిల్లుని ఫోన్పేలో ఎలా పే చేయాలో చూద్దాము. దీనికోసం మనమైతే ముందుగా ఫోన్పే అయితే లాగిన్ అవ్వాలి. ఇలా మనం ఫోన్లోనైతే ఫోన్పే లాగిన్ అయ్యాక ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన ఇలా ఉంటుంది కదా ఫోన్పేలో. సో ఈ ఫోన్పేలో ఇలా లాగిన్ అయ్యాక కిందన మనకి రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని కనిపిస్తుంది కదా. దీంట్లో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. దానిపైన మనం క్లిక్ చేసామంటే మన కరెంట్ బిల్లు అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ ఎవరో చూసుకోవాలి. ఒకసారి మన కరెంట్ బిల్లు టీఎస్ ఎన్పిడిసిఎల్ ఇక్కడ పైన చూడండి. సో నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఇక్కడ మనం ఫోన్పేలో అయితే మనము నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఇచ్చామనుకోండి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఇచ్చామనుకోండి, మామూలుగా అయితే అక్కడ పైన టీఎస్ ఎన్పిడిసిఎల్ అని ఉంది కదా, టీఎస్ ఎన్పిడిసిఎల్ అని ఇస్తే వస్తుంది అనుకుంటాము, కానీ రాలేదండి. అందుకని నేనైతే ఇక్కడ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఇచ్చాను. సో ఇచ్చాక ఇలా చూడండి, ఇలా అయితే వచ్చింది. వచ్చాక మనము యూఎస్సి నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యూఎస్సి నెంబర్ ఏంటంటే మనకు ఇందాక బిల్లో యూఎస్సి నెంబర్ అని ఉంటుందండి, ఎయిట్ డిజిట్స్ అయితే ఉంటుంది. సో ఈ 8 డిజిట్స్ ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మన మీటర్ నెంబర్ అనమాట. ఈ మీటర్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాక కిందన కన్ఫర్మ్ అని ప్రెస్ చేస్తే మన బిల్లు డ్యూ ఎంత ఉందో చూపెడుతుంది. సో ఇక్కడైతే బిల్ చూడండి, ఇంత అమౌంట్ చూపెట్టింది. పైన మన నేము అండ్ డ్యూ ఎప్పటిది అని కూడా చూపెడుతుంది. ఆ తర్వాత కిందన ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు యూపీఐలో ఏ అకౌంట్స్ అయితే లింక్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అయితే చూపెడతాయి. మన ఇష్టము, మనం ఏ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఆ అకౌంట్ చూస్ చేసేసుకొని ఆ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ ఆ అమౌంట్తో మనము అయితే కరెంట్ బిల్ని అయితే పే చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చూడండి కిందన యూబీఐ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కిందన చూడండి పే 90 అమౌంట్, అంటే 907 అనేది అమౌంట్ ప్లస్ 1 రూపీ అనేది ఛార్జెస్ అనమాట, ఫీ అనమాట. ఆ తర్వాత యూపీఐ పిన్ ఇచ్చాక మన అకౌంట్ నుంచి అయితే అమౌంట్ డెబిట్ అయిపోతుంది. తర్వాత మనకి ఒక మెసేజ్ అయితే వస్తుందండి, బిల్ పే చేసినట్లు. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ కూడా ఇచ్చాను కదా, యూపీఐ పిన్ ఇచ్చాను కదా. యూపీఐ పిన్ ఇచ్చాక చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ యువర్ పేమెంట్ 908 వాజ్ సక్సెస్ఫుల్, యువర్ బిల్ పేమెంట్ బి అప్డేటెడ్ బై ద బిల్లర్ విత్ ఇన్ 4 days, అంటే మన బిల్ అనేది విత్ ఇన్ 4 daysలో అప్డేట్ అవుతుందని అయితే ఒక మెసేజ్ వచ్చింది కదా. చూడండి ఇక్కడ ఈ మొత్తం డీటెయిల్గా అయితే ఉంటుంది. ఈ రిసిప్ట్ని అయితే మనం షేర్ కూడా చేసేసుకోవచ్చు అండి. ఈజీగా ఇలా మనం ఇంట్లోనే కరెంట్ బిల్ని అయితే ఈజీగా పే చేసుకోవచ్చు, అది ఫోన్పేలో. ఇంతకుముందు వీడియోలో అయితే మీకు గూగుల్ పేలో చూపెట్టాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.